కలియుగంలో భక్తులు కఠినమైన యజ్ఞయాగాలు తపస్సులు చెయ్యలేరని గ్రహించిన శ్రీకృష్ణుడు వారిని సులభంగా అనుగ్రహించడానికి జగన్నాథుడిగా అవతరించాడు. ద్వారకలో లీలలు ముగిసిన తరువాత ఆయన దివ్యదేహం ఒక పవిత్రమైన దారువుగా అంటే కలపగా మారి సముద్రంలో తేలుతూ ఒడిస్సా తీరానికి చేరుకుంది. ఆ సమయంలో ఇంద్రద్యుమ్న మహారాజు చేసిన గొప్ప తపస్సుకు మెచ్చిన స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఆ దారువుతో తన విగ్రహాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. జగన్నాథస్వామి రూపం ఎంతో విలక్షణమైనది. పెద్ద గుండ్రని కన్నులు లోకమంతటినీ తన దృష్టిలో ఉంచుకున్నానని చాటి చెబితే, స్పష్టమైన కాళ్ళూ చేతులూ లేని ఆ అసంపూర్ణ రూపం భక్తులను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కులమత భేదాలు లేని సమానత్వాన్ని పాటిస్తానని సూచిస్తుంది. పూరీ క్షేత్రంలో తన అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కలిసి కొలువై ఉన్న జగన్నాథుడు ప్రతి ఏటా జరిగే రథయాత్ర ద్వారా ఆలయం వెలుపలికి వచ్చి భక్తుల మధ్యకు వస్తాడు. ఈ క్షేత్రంలోని మహాప్రసాదం ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల నుండి వస్తుంది. ఇక్కడ అందరూ సమానంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. నన్ను చేరడానికి కఠిన మార్గాలు అవసరం లేదు, కేవలం నిష్కల్మషమైన ప్రేమ, భక్తి ఉంటే చాలు, మీ హృదయంలోనే నివసిస్తాను అనేదే జగన్నాథుడి అసలైన ఉపదేశం. జగత్తుకే నాథుడైన ఆ స్వామి భక్తి ఉన్న చోట భక్తుడి వెంటే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. పూరీ జగన్నాథ ఆలయంలో సైన్సుకు కూడా అందని కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. సాధారణంగా గాలి ఏ దిశలో వీస్తుందో జెండా ఆ దిశలోనే ఎగురుతుంది. కానీ పూరీ ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం ఒక పెద్ద అద్భుతం. అలాగే ఈ ఆలయంపై ఏ పక్షి కూడా వాలదు. కనీసం ఆలయంపై నుండి విమానాలు కూడా వెళ్లవు. గాలి దిశల విషయానికొస్తే సాధారణంగా తీర ప్రాంతాల్లో పగలు సముద్రం నుండి భూమికి, రాత్రి భూమి నుండి సముద్రానికి గాలి వీస్తుంది. కానీ పూరీలో ఇది పూర్తిగా భిన్నంగా, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా జరుగుతుంది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా ఆలయ ప్రధాన గోపురం నీడ భూమిపై ఎక్కడా పడదు. ఆలయ సింహద్వారం గుండా లోపలికి ప్రవేశించిన వెంటనే సముద్రపు అలల హోరు అస్సలు వినిపించదు. కానీ బయటకు వచ్చిన మరుక్షణమే ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. వంటశాలలో 7 కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి అన్నం వండితే అన్నిటికంటే పైన ఉన్న కుండలోని అన్నం మొదట ఉడకడం అక్కడి దైవశక్తికి నిదర్శనంగా భక్తులు నమ్ముతారు. ఇన్ని రహస్యాలు తనలో దాచుకున్న ఆ జగన్నాథుడు కేవలం భక్తితో పిలిస్తే చాలు తన భక్తుల వెంటే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.